రండి 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 లోపలికి రండి. నువ్వేంటే గౌన్ వేసుకొచ్చావు? నుదుటిని బొట్టేది, మెళ్ళో తాళేది, మెట్టులు కూడా లేవు. నీకు పెళ్ళైన సంగతి గుర్తుందా? నీకు ఇలాగే నా పుట్టింటికి వచ్చేది? మీ ఇంట్లో నీకు ఏది కావాలో అది వేసుకో. ఇక్కడ మాత్రం అయితే చీర లేకపోతే చుడిదార్ కట్టుకోవాలి అంతే. చుట్టుపక్కల ఆంటీ వాళ్ళు చూస్తే ఏమనుకుంటారు? నీ ఇష్టం వచ్చినట్టు ఏది పడితే అది వేసుకుంటే నేను ఊరుకోను ఇక్కడ. ఇట్రా నువ్వు. బాను బాను ఏంటి? మొగుడిని గౌరవంగా ఏవండి అని పిలవలేవా? మా ముందన్నా కాస్త మర్యాద ఇవ్వటం నేర్చుకో. మొగుడిని పేరు పెట్టి పిలవటం ఫ్యాషన్ అయిపోయింది. నువ్వు వచ్చి 2 రోజులైంది. మీ అత్తగారికి ఒక్కసారి కూడా ఫోన్ చేయలేదు. మనల్ని ఒక మాట అనే ఛాన్స్ మనమే ఇవ్వకూడదు. కోడలుగా రోజుకు ఒకసారన్నా నువ్వే ఫోన్ చేస్తా ఉండాలి. ఏంటి నల్ల డ్రెస్ వేసుకున్నావు? నలుపు మంచిది కదని తెలియదా నీకు? పెళ్ళైన అమ్మాయిలు అసలు వేసుకోకూడదు. వెళ్ళి మార్చుకురాపో. అసలు నుదుటిని బొట్టేది నలకలా ఉంది. చూసిన వాళ్ళకి పెళ్ళైందని తెలియాలా? వెళ్ళి పెద్దది పెట్టుకురాపో. తిండి చూడగానే కూర్చుండిపోయావా? కొంచెం అన్నా ఉండాలి. ముందెళ్ళి అల్లుండి పిలు. అల్లుడు గారు తిన్నాక తిందు గాని. వదిన గారు, నేను అప్పుకి చెప్తున్నా మీ అత్తగారి దగ్గర వంటలు నేర్చుకోమ్మా అని. మీరే నేర్పించాలి. మంచి మాటే. ఇంట్రెస్ట్ ఉంటే తనే నేర్చుకుంటుంది అంతే. సరిపోయారు అందరూ. అప్పు, ఇంకా ఎన్ని రోజులు ఉంటావమ్మా ఇక్కడ? ఇది కూడా నీ ఇల్లేలే, కానీ గుర్తుపెట్టుకో, ఎప్పుడైనా ఫస్ట్ అదే నీ ఇల్లు. రోజు ఆఫీస్ నుంచి వచ్చాక కాసేపు వంట నేర్చుకో. మొగుడికి కమ్మటి భోజనం వండి పెట్టిన ఆనందం ఆడదానికి ఇంకా దేని నుంచి రాదు.